మెదక్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కిసాన్ ఫ్యాషన్ మాల్ 12వ బ్రాంచ్ను మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు కిసాన్ ఫ్యాషన్ మాల్ యజమాని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సత్యనారాయణ గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కిసాన్ ఫ్యాషన్ మాల్ 12వ బ్రాంచ్ను మెదక్లో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. మెదక్ పట్టణంతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు నూతన వస్త్రాల కోసం హైదరాబాద్కు వెళ్లకుండా నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు మెదక్లోనే లభిస్తాయన్నారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ ఫ్యాషన్ మాల్ నిర్వాహకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కిసాన్ ఫ్యాషన్ మాల్ 12వ బ్రాంచ్ ఈరోజు మెదక్ పట్టణంలో ప్రారంభించడం, ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెదక్ ఎంపీ గౌరవ రఘునందన్ రావు గారు మరియు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు మరియు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు మరియు వివిధ పార్టీల నాయకులకు అందరికీ విచ్చేసినందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి కూడా ఒక విజ్ఞప్తి. మొట్టమొదటి షాపింగ్ మాల్ ఓపెన్ చేసినా కానీ మా తర్వాత షాపింగ్ మాల్స్ అది 12వ అయితే చాలా మంది 25, 30 దాటుతా ఉన్నారు. కానీ మా కాన్సెప్ట్ 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ, ప్రైస్ అండ్ సర్వీస్. మా నాన్నగారు నేర్పిండ్రు, ఆ తర్వాత నేను, మా చిరంజీవి ఇద్దరు అబ్బాయిలు కూడా అదే ఫాలో అవుతున్నారు వ్యాపారంలో. ఫస్ట్ క్వాలిటీ, ప్రైస్ అండ్ వీలైనంత సర్వీస్ ఇవ్వాలని. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్తాం, అంటే నెక్స్ట్ షోరూమ్ గురించి ఆలోచిస్తాం. హడావిడిగా కాకుండా మెదక్ నగరం మరియు జిల్లా ప్రజలందరికీ కూడా మీ అందరి ఆశీస్సులు ఉండాలని, ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు, జిల్లా నగర ప్రజలకు, సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ అందరి సహకారము భవిష్యత్తులో ఉండాలని. మెదక్ మేము ఉంటాం కొన్ని రోజులు, తర్వాత మా అబ్బాయి సెట్ చేసి 15-20 డేస్లో సెట్ చేసి వెళ్తారు. మీ అందరి సహకారంతో ఈ షోరూమ్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. మెదక్ పట్టణంలో నూతనంగా ఒక పెద్ద షాపింగ్ మాల్ కిసాన్ ఫ్యాషన్ మాల్ పేరిట తన 12వ బ్రాంచ్ని మెదక్లో ప్రారంభించినందుకు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, మెదక్ నుంచి వివిధ అవసరాల కోసం ప్రజలు భాగ్యనగరానికి తరలి వెళ్లకుండా రీజనబుల్ ప్రైసెస్లో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే రీతి లోపల ఒక బహుళ అంతస్తుల భవనం లోపల ఏర్పాటు చేసినటువంటి ఈ కిసాన్ ఫ్యాషన్ మాల్ వారి మిగతా 11 బ్రాంచుల్లో ఏ రకమైనటువంటి సేల్స్ జరుగుతూ ఉన్నాయో, ఏ రకమైనటువంటి ఆదరణ, గుర్తింపు ప్రజల నుంచి వచ్చిందో అంతే గొప్పగా మా మెదక్ ప్రజల నుంచి కూడా స్పందన వస్తుంది. తప్పకుండా మెదక్ ప్రజలు బాగా ఆదరిస్తారు. ఇది మెదక్ అంటే మెతుకు, ఒకప్పుడు అందరికీ మెతుకు పెట్టినటువంటి గడ్డ. కాబట్టి ఎవరు ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసినా ఏం చేసినా అందరినీ తన సొంత బిడ్డలా చూసుకొని అందరినీ ఆశీర్వదించేటువంటి గడ్డ. కాబట్టి ఉభయతారకంగా అటు మీకు వ్యాపారపరంగా, ఇటు మాకు హైదరాబాద్కి భాగ్యనగరానికి అంత దూరం వెళ్ళి ప్రతి చిన్న ఫంక్షన్కి వస్తువులు కొనుక్కునేవి లేదా గుడ్డలు కొనుక్కునేటువంటి అవసరం లేకుండా ఇంత గొప్పగా ఒక మాల్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు మెదక్ నియోజకవర్గ ప్రజల తరఫున. ఇప్పుడు మిత్రుడు మైనంపల్లి రోహిత్ గారు, ఎమ్మెల్యే గారు కూడా శుభాకాంక్షలు. మరి ఇవాళ కిసాన్ ఫ్యాషన్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి, మా పూర్తి కిసాన్ ఫ్యాషన్ మాల్ యాజమాన్యానికి, ధన్పాల్ సూర్యనారాయణ గారికి, మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఇవాళ చాలా సంతోషం. మరి ప్రజలందరూ కూడా ఇంతకుముందు ఎక్కడికో హైదరాబాద్కో అక్కడికో ఇక్కడికో పోవాల్సిన అవసరం ఉంటుండే, ఇప్పటి నుంచి అవసరం లేదు. ఏదున్నా అన్ని కూడా మన మెదక్లో దొరికే విధంగా మరి ఇవాళ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇంకా భవిష్యత్తులో అన్ని వసతులు కూడా కల్పించుకుంటూ మరి ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకు తెలియజేసుకుంటూ ఇంకొకసారి మరి ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం. థ్యాంక్ యూ.